హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకున్నాయి. దీంతో జలమండలి అధికారులతో కలిసి జలాశయాల గేట్లను ఎత్తారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. గండిపేట చెరువు 2 గేట్లు, హిమాయత్ సాగర్ 1 గేటు పైకెత్తి దిగువకు నీరు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 ఫీట్లు కాగా ప్రస్తుతం 1761.1 ఫీట్ల మేర నీరు చేరింది. గండిపేట చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం 1787 ఫీట్ల మేర నీరు చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, జంట జలాశయాల యొక్క గేట్లు కూడా ఎత్తడం చూస్తున్నాం, జలకలు సంతరించుకున్నాయి. ఇరు జంట జలాశయాలన్నీ కూడా చూస్తుంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎగువన ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జంట జలాశయాలు హైదరాబాద్ కు మంచినీటిని అందించే హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి 2 అడుగుల లోతు వరకు కూడా నీరు చేరడంతో గేట్లు ఎత్తిన పరిస్థితి ఉంది. జంట జలాశయాలను గేట్లను రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. 2 జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి కొద్ది ఫీట్ల దూరంలో నీరు చేరుకుంది. మనం చూసుకోవచ్చు, హిమాయత్ సాగర్ 1 గేటు ఎత్తు వరకు పూర్తి ఓపెన్ చేయడం జరిగింది. 1 గేట్ ను 1 ఫీటు అడుగు ఎత్తు వరకు కూడా ఓపెన్ చేయడం జరిగింది. కిందికి దిగువ మూసీ ప్రాంతానికి దిగువకు వరద నీటిని కిందికి వదలడం జరిగింది. అయితే మూసీ పరివాహ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ఇంకా 2 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరాల్సి ఉన్నప్పటికీ కూడా ముందస్తుగానే జలమండలి అధికారులు గేట్లను ఎత్తారు. అదేవిధంగా గండిపేట పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా మరో 3 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. 1787 ఫీట్ల వరకు కూడా ప్రస్తుతం నీరు ఉన్న పరిస్థితి ఉంది. అయితే FTL పరిధి పూర్తి స్థాయి నీటి మట్టం చేరినప్పటికీ కూడా నీటిని కిందికి వదిలేయడం పట్ల జలమండలి అధికారులపై విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. FTL పరిధిలో నిర్మించుకున్న నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానే ముందస్తుగానే ఈ వరద నీటిని కిందికి వదులుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుందని కొన్ని విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. జంట జలాశయాలకు సంబంధించి గండిపేట జలాశయం FTL పరిధిలో ఉన్న కొన్ని కూల్చివేతలు అయితే చేసిన పరిస్థితి ఉంది. తాజాగా పూర్తి స్థాయి నీటి మట్టం వరకు కూడా నీరు రాకముందే కిందికి వదిలేయడం పట్ల జలమండలి అధికారులపై విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా 3 అడుగుల మేర గండిపేట జలాశయానికి నీరు రావాల్సి ఉన్నప్పటికీ కూడా ముందస్తుగానే జలమండలి అధికారులు వరద నీటిని కిందికి వదిలేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, దీన్ని బట్టి మనం FTL పరిధిలో నిర్మాణాలను కూల్చివేయాల్సి వస్తుందనే ముందస్తుగానే వదిలేస్తారనే ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో జలమండలి అధికారులు మరో నిర్ణయం తీసుకుంటారా లేకుండా వదిలేస్తారా అన్నది చూడాలి. ఓకే విక్రమ్.